'ఆర్య' మూవీ నుంచి ఒక సాంగ్ తీసుకొనైతే ఈ వీడియో చేశాను. అది కూడా మేల్ వెర్షన్ కాదు, ఫీమేల్ వెర్షన్‌లో చాలా బ్యూటిఫుల్‌గా అయితే ఉంటది. వీడియో అనేది చాలా కొంచెం ఎమోషనల్‌గా అయితే ఉంటది. మీరు కూడా చేసుకోండి. చిన్న డెమో అనేది చూపిస్తా మీకు. అదైతే చూసేయండి మీరు. ఇది గర్ల్స్ అయినా, బాయ్స్‌కైనా ఈజీగా సెట్ అవుతది. నేను చిన్న డెమో చూపిస్తా. ఇక ల్యాండ్ స్క్రీన్‌లో చూపిస్తాను. ఫుల్ స్క్రీన్‌లో మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. వీలుంటే ఆ వీడియో చూడండి. లేదు అంటే ఇక్కడ నేను కొంచెం కొంచెం మ్యూట్‌లో అయితే పెడతాను. మ్యూట్ లేకుండా మన ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. ఫస్ట్ అయితే వీడియో అయితే చూసేయండి. తర్వాత మీ ఫోటోస్‌తో కూడా ఎలా చేసుకోవాలి అనేది డీటెయిల్‌గా చెప్తాను. కనులలోకొస్తావు కలలు పేస్తావు మంచులా ఉంటావు. డెమో అయితే చూసారు కదా! ఎలా అనిపించిందో ఒక కామెంట్ అయితే చేయండి. నచ్చితే గనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్‌ని కొద్దిగా అయితే సపోర్ట్ చేయండి. అండ్ మీ సపోర్ట్ అనేది మాకు చాలా అవసరం. మీరు కొంచెం సపోర్ట్ చేస్తే నేను మీకోసం ఇంకా వీడియోలు అయితే చేయగలను. అదైతే చేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. ఈ వీడియో యొక్క ప్రాజెక్ట్ లింక్ అనేది ఇస్తాను. నేను మ్యూట్‌లో అయితే పెట్టాను ఇక్కడ. ఇక్కడ మీకు అంత ఫీల్ రాకపోవచ్చు. మన ఇన్‌స్టాగ్రామ్‌లో ఫుల్ వీడియో పెట్టాను. వీలుంటే ఆ వీడియో చూడండి. ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది మా డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వీలుంటే చూసేయండి. ఇప్పుడు మీకు ప్రాజెక్ట్ లింక్ అనేది ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రాంట్ లింక్ అనేది మీకు మధ్యలో చెప్తాను. ఎక్కడుందో నేను మధ్యలో చెప్తాను. ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎక్కడ చెప్తానో తెలియదు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎక్కడ స్కిప్ చేసిన వీడియో కూడా మీకు ప్రాజెక్ట్ లింక్ ఎక్కడుందో అనేది మీకు అర్థం కాదు. కాబట్టి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తే ఈ విధంగా అయితే ఉంటది మీకు. ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్‌లో వచ్చేసి కొన్ని ఒకటే ఫోటో ఇచ్చాను మీకు. దాని తర్వాత మీకు అవి కూడా ఫోటోసే. బట్ అవి ఇలాంటి ఫోటోస్ కావు. జస్ట్ మీకు వైట్ బ్యాక్‌గ్రౌండ్ అనేది ఇచ్చాను అది. ఇప్పుడు చూడండి మీరు. ఇక్కడ స్టార్టింగ్‌లో ఒక ఫోటో ఉంది కదా! ఈ ఫోటో ఉంది. ఫోటో మీద ట్యాప్ చేసి ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ ఇచ్చాను కొన్ని. ఆ ఇంక్ ఎఫెక్ట్స్ అన్నీ ఆఫ్ చేసుకోండి ఫస్ట్. ఎందుకంటే మీరు ఫోటో అనేది రీప్లేస్ చేసేటప్పుడు మీకు అనేది కొంచెం డిస్టర్బేషన్‌గా ఉంటది. ఇక్కడ మీకు ఇంక్ ఎఫెక్ట్ ఉంటది. ఈ ఇంక్ ఎఫెక్ట్ అనేది ఇలా ఆఫ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఫ్లవర్ ఉంది కదా! ఫ్లవర్ పైన మీకు ఇలా మీరు ఆఫ్ అయితే చేసుకోండి. ఆఫ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక ఫోటో ఉంటది. ఈ ఫోటోపై ట్యాప్ చేసి కలర్ ఫిల్‌లోకెళ్ళి స్టార్ ఐకాన్‌ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఫోటోస్ అనేది ఓపెన్ అవుతది. ఇక్కడ నుంచి ఎగ్జాంపుల్‌గా ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి మీరు. అంటే మీ ఫోటోకి బ్యాక్‌గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవాలి కంపల్సరీ అది. మీ యొక్క ఫోటో బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేసిన ఫోటో అనేది ఇక్కడైతే పెట్టుకోండి. ఫోటో మ్యాప్ నుంచి అయితే రిమూవ్ చేసుకోండి. నేను చాలా వీడియోలో చెప్పాను. ఫోటో మ్యాప్ అనేది యూజ్ చేయండి. లేకుంటే మన పిక్సార్ట్ అనేది ఉంటది. పిక్సార్ట్ కూడా యూజ్ చేయండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి యూజ్ చేయండి. లేకుంటే మన గూగుల్‌లో చాలా వెబ్‌సైట్స్ ఉంటాయి. అక్కడ నుంచి అయితే కూడా రిమూవ్ చేసుకోవచ్చు. అది మీ ఇష్టం. అది మీ చాయిస్. మన ప్లే స్టోర్‌లో అవైలబుల్‌గా ఉంది. ఫోటో రూమ్ ప్లస్ పిక్సార్ట్ యాప్. ఈ రెండిట్లో ఏదో ఒకటి మనం డౌన్లోడ్ చేసుకోండి. అండ్ ఫోటో మ్యాప్ అయితే బ్యాక్‌గ్రౌండ్ అనేది రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఆ బ్యాక్‌గ్రౌండ్ మీరు ఈ ఫోటో ఏదైతే బ్యాక్‌గ్రౌండ్ రిమూవ్ చేశారో ఆ ఫోటో అనేది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. ఎగ్జాంపుల్‌గా నేను ఒక ఫోటో అనేది సెలెక్ట్ చేసుకుంటా. ఈ ఫోటో ఉందనుకోండి. ఇలా ఒక ఫోటో మీద ట్యాప్ చేసి ఇలా ప్లస్ ఐకాన్ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీకు ఫోటో అనేది ఇలాగైతే రీప్లేస్ అయిపోతది. చూసారు కదా! సింపుల్‌గా అయితే రీప్లేస్ అయిపోయింది. ఇక్కడ మీకు రీప్లేస్ పెట్టడమే కాదు, ఒక్కొక్కసారి మీ ఫోటో అనేది జూమ్ అయిపోతది. ఒక్కొక్కసారి జూమ్ అవుట్ అయిపోతది. ఇలా మీరు అయినప్పుడు మీ 2 ఫింగర్స్ ఇలా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోవాలి. అటు ఇటు అయినా కూడా కొంచెం మీ 2 ఫింగర్స్ ఇలా అయితే జరుపుకోండి. జరుపుకున్న తర్వాత కొంచెం ఇలా ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు కొన్ని ఫాంట్స్ అంటే లిరిక్స్ వస్తది. ఈ లిరిక్స్ దగ్గర ఒకడ మీకు మిస్సింగ్ ఫాంట్ అనేది రావచ్చు. ఇక్కడ ఒకవేళ మీకు మిస్సింగ్ ఫాంట్ గనక వస్తే నేనిచ్చిన ఫాంట్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రాంట్ లింక్ అనేది మన డిస్క్రిప్షన్‌లో ఉంటది. ప్రాజెక్ట్ ప్లస్ ఫ్రాంట్ లింక్ ఈ రెండి మన డిస్క్రిప్షన్‌లోనే ఉంటది. ఈ 2 అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫస్ట్ అయితే ప్రాజెక్ట్ లింక్ అనేది ఫ్రాంట్ డౌన్లోడ్ చేసుకోండి. దాని తర్వాత ప్రాజెక్ట్ లింక్ అనేది ఓపెన్ చేయండి. అప్పుడు మీకు మిస్సింగ్ ఫ్రాంట్ అనేది రాదు. కాబట్టి ఇప్పుడు ఫాంట్ ఉంది కదా! మీరు డౌన్లోడ్ చేయడమే కాదు ఎలైట్ మోషన్‌లో కూడా ఇన్పుట్ చేసుకోవాలి. అయితేనే మీకు మిస్సింగ్ ఫ్రాంట్ రాదు. ఇక్కడ ఒక ఫాంట్ అంటే ఒక టెక్స్ట్ సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఇక్కడ కింద ఎడిట్ టెక్స్ట్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే పైన మీకు స్లిమ్, క్లీన్, బోల్డ్, రెగ్యులర్ అని మీకు రోబోట్ రెగ్యులర్ అని వస్తది. అలా మీరు పైన చూసుకోండి. పైన మీకు భూతార్థం పైన ఉంటది కదా! ఈ డబ్బా మీద బాక్స్ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు కింద వ్యూ ఆల్ ఫ్రాంట్స్ ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీకు ఫ్రాంట్స్ అనేది ఓపెన్ అవుతది. అంటే మీ దగ్గర ఉన్న ఫ్రాంట్స్ ప్లస్ ఎలైట్ మోషన్ వాడిచ్చిన ఫాంట్ అన్నీ ఓపెన్ అవుతది. మీరు డౌన్లోడ్ చేసుకున్న ఇన్పుట్ ఫాంట్స్ అనేది నేను ఇచ్చిన ఫాంట్ ఒకవేళ మీకు నచ్చకపోతే ఇక్కడ మీకు మీ ఇష్టం వచ్చిన ఫాంట్ అనేది ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోండి. దాని తర్వాత పైన మీకు మీరు నేను ఇచ్చిన ఫాంటే కావాలి అనుకుంటే పైన మీకు డౌన్లోడ్ చేసుకున్నారు కదా! పైన మీకు 3 డాట్స్ ఉంది కదా! దాన్ని క్లిక్ చేయండి. కింద ఇన్పుట్ ఫాంట్స్ అని ఉంటది. దాన్ని క్లిక్ చేయగానే మీ యొక్క డ్రైవ్ అనేది ఓపెన్ అవుతది. అంటే మీరు మీ యొక్క డ్రైవ్‌లో డౌన్లోడ్ ఆప్షన్‌లో ఉంటది. లేకుంటే రీసెట్ ఆప్షన్‌లో చూడండి అక్కడే ఉంటది. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఒక ఫాంట్ ఉంటది. ఇలా ఒక
ఫాంట్ మీద ట్యాప్ చేయగానే ఆటోమేటిక్గా మీకు ఫాంట్ అనేది ఇక్కడైతే ఇన్పుట్ అయిపోతుంది. ఇన్పుట్ అవ్వగానే ఇక్కడ నుంచి అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుందని ఇక్కడైతే యాడ్ చేసుకోండి. సేమ్ ఇలానే ఇంకో టెక్స్ట్ ఉంటుంది. ఆ ఫాంట్ కూడా చేంజ్ చేసుకోండి. దాని తర్వాత కొంచెం ముందు స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు ఫోటో ఇవ్వలేదు కదా. ఇక్కడ మీకు ఫోటో ఇవ్వనప్పుడు ఇక్కడ ఏం చేస్తారంటే ఇక్కడ మీకు లిరిక్స్ పైన ఒక వైట్ లేయర్ ఉంటుంది చూడండి. ఇక్కడ వైట్ లేయర్, ఇది లేయర్ అంటే ఇక్కడ ఇది ఫోటోనే, బట్ అక్కడ కొంచెం ఫైల్ సైజ్ ఎక్కువ ఉంటుందని నేను ఫోటో అనేది ఇక్కడ వైట్ బ్యాక్గ్రౌండ్ అనేది పెట్టాను. అలా ఇక్కడ కూడా ఏముండదు ప్రాసెస్, జస్ట్ ఫోటో ఉంటుంది. ఈ వైట్ లేయర్ మీద ట్యాప్ చేసి కలర్ ఫీల్డ్లోకి వెళ్ళి స్టార్ ఐకాన్ని క్లిక్ చేస్తే మళ్ళీ మీకు ఫోటోస్ ఓపెన్ అవుతుంది. ఎగ్జాంపుల్గా మళ్ళీ ఒక ఫోటో సెలెక్ట్ చేసుకోండి, ఇలా ప్లస్ సెలెక్ట్ చేసుకోండి, మళ్ళీ ఇక్కడ ఫోటో అనేది రిప్లేస్ అయిపోతుంది. ఇలానే మీకు కొన్ని వైట్ బ్యాక్గ్రౌండ్స్ ఉంటుంది. ఈ వైట్ బ్యాక్గ్రౌండ్స్ అన్ని మీరు ఫోటోగా రిప్లేస్ అయితే పెట్టుకోండి. ఇలానే లాస్ట్లోకి అయితే చూసుకోండి. దాని తర్వాత ఇక్కడ మీకు సైడ్కి వచ్చేసి మీరు ఇది ఆఫ్ చేసుకున్నారు కదా ఇంక్ ఎఫెక్ట్, అదైతే మళ్ళీ ఆన్ చేసుకోండి. ఇలాగైతే ఇప్పుడు నేను ఎలా ఆన్ చేస్తున్నానో అలా అయితే ఆన్ చేసుకోండి. ఇప్పుడు చూసారు కదా, సింపుల్గా అయితే రీప్లేస్ అయిపోతుంది. ఇలానే మీరు లాస్ట్ వరకు అయితే చూసుకొని అయితే అడ్జస్ట్ చేసుకోండి సెట్ అయిందా లేదా అనేది. దాని తర్వాత పైన ఆర్మా కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి. ఇక్కడ నుంచి మీకు క్వాలిటీని బట్టి ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇక్కడ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేస్తే కంపల్సరీ చేసుకోండి. నాకు కొంచెం అయితే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.